ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఈ రోజు పరలోకపు వాగ్దానం ఏంటో చూద్దామా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 4వ వచనం. మాథ్యూ చాప్టర్ 6 verse 4. Give your gifts in private, your father who sees everything will reward you. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చూసారు కదా ఈరోజు దేవుడు మాట్లాడిన మాట. మనం రీసెంట్ టైమ్స్లో చాలా మనం చూస్తున్నాం ఒక ట్రెండ్ని. అవునా, ఎవరికైనా హెల్ప్ చేస్తే నేను వీళ్ళకి ఇంత హెల్ప్ చేశాను, వీళ్ళకి అంత డొనేట్ చేశాను, ఆ వృద్ధాశ్రమంకి అంత డొనేట్ చేశాను, ఇంత డొనేట్ చేశానని చూపించుకోవడం. కానీ దేవుడు ఏమని చెప్తున్నారు? వాట్ బైబిల్ సేస్, గివ్ యువర్ గిఫ్ట్స్ ఇన్ ప్రైవేట్ అండ్ యువర్ ఫాదర్ విల్ రివార్డ్ యూ అంట. ఇది కేవలం గిఫ్ట్స్ వరకే కాదంటండి. మనకి ఏదైనా ప్రాబ్లం రాగానే మనం ఏం చేస్తాం? మన కొలీగ్స్కి, మన ఫ్రెండ్స్కి, అవును, స్పిరిచువల్గా బాగా దగ్గరైన వాళ్ళకి మనం చెప్తాం. కానీ అలా చేయడం వల్ల ఏమైనా లాభం ఉందా అంటే ఉండదు. ఎందుకంటే నువ్వు చెప్పిన వారు ఏం చేస్తారు? నిన్ను మోసం చేస్తారు. అగో ఆ ప్రాబ్లం వచ్చిందంట ఆమెకి, అంత ప్రార్థన అంటది కదా, నేను అంత ప్రార్థన చేస్తున్నానని అంటది కదా, అగో అంత ఏడుస్తుంది, దొంగ ఏడుపు ఆమెది. అవునా, నాటకాలు ఆడుతుంది, ఆమెకి ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది అని. ఇర్మియాలో కూడా ఉంటుంది కదండి, మనుషులను నమ్మువారు శాపగ్రస్తుడని. మనం ఏం చేస్తాం? అన్నీ ఇంకా మన ఎమోషన్స్ అన్నీ బయట పెడతాము. అవునా, వాళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళు మన గురించి ఆలోచిస్తారని. కానీ అలా ఉండదంట. వాళ్ళ మనుషుల స్వభావం అంతే అంట. ఏదైనా ప్రాబ్లం రాగానే నీ గురించి నెగిటివ్ మాట్లాడడం చేస్తారంట. ఈరోజు దేవుడు ఏమంటున్నాడు? రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడంట. అవును, నువ్వు బాధపడుతున్నావేమో, ఏడుస్తున్నావేమో, కుమిలిపోతున్నావేమో, నాకు సహాయం రావట్లేదు, ఇంకా నేను ఎన్ని డేస్ ఏడవాలి, నా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వట్లేదు అని. కానీ దేవుడు ఏమంటారు? ఇదో నేనున్నాను నీకు, నేను నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాను. నో మ్యాటర్ వాట్. ఈరోజు నువ్వు ఏ ప్రాబ్లంలో ఉన్నావో, బాధపడుతున్నావో, అది నాకు చాలా చిన్నది, నీకు అది పెద్దదేమో, కానీ నాకు చాలా చిన్నది. నేను నిన్ను దాని నుంచి బయటికి తీయబోతున్నాను, నేను నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాను. అసలు నీ ప్రాబ్లమ్స్ వల్ల నిన్ను తీసి పడేస్తున్నారేమో, కానీ దేవుడు అలా చేయడంట. ఎందుకంటే కొరింథియన్స్లో ఉంటుంది కదండి, ఆయననే నీ గురించి విచారణ చేస్తాడంట. అంటే నువ్వు ఏడ్చేటప్పుడు ఓన్లీ నువ్వు ఒక్కదాన్ని ఏడవంట, నీ గురించి ఆయన నీతో ఉండి మరి నీ గురించి బాధపడతాడంట. ఆయన బాధపడేది నీ ప్రాబ్లం తీర్చలేక కాదంటండి, ఆయన బాధపడేది నువ్వు బాధపడుతున్నావని బాధపడతాడంట. నీ పక్కన ఉండి నీది ప్రతిదీ కూడా ఆయన చూస్తాడంట. అవునా, నీకున్న ప్రతి ఒక్క ప్రాబ్లమ్, నువ్వు ఏదైతే సఫర్ అవుతున్నావో, నీకు అది చిన్నగా అనిపించవచ్చు, లేదా పెద్దగా అనిపించవచ్చు, బట్ ఆయన ఏది కూడా వదిలిపెట్టదంట. ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీకున్న ప్రతి ఒక్కటి ఆయన చూస్తున్నాడంట, నీకు ఆయన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడంట. అవునా, ప్రార్థన చేసుకుందామా? థ్యాంక్ యూ లార్డ్ జీసస్, సర్వశక్తి గల యేసయ్య. అయ్యా, అవునయ్యా, ఈరోజు నువ్వు మాతో మాట్లాడావయ్యా. రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడని నువ్వు వాగ్దానం చేసావయ్యా. అవునే, మేము నమ్ముతున్నామయ్యా. ఇన్ని డేస్ ప్రభా మా ఎమోషన్స్ని మనుషుల ముందు మేము వేస్ట్ చేసామేమో ప్రభా. అవును ప్రభా, ఈ రోజు ప్రభా మేము మిమ్మల్ని అడుగుతున్నామయ్యా. అవునా, ఏ బిడ్డ అయితే ప్రభా రహస్యంగా ప్రభా కన్నీరు విడుచుచు ప్రభా నీకు ప్రార్థన చేస్తుందో ప్రభా, కుమిలిపోతుందో ప్రభా, అవునయ్యా, ఆ బిడ్డకి ప్రభా ప్రతిఫలం ఇవ్వయ్యా. అవునే, ప్రతి ఒక్క సమస్యను తీసేసి ప్రభా, అవును ప్రభా, బిడ్డను ప్రభా విజయవంతులుగా ప్రభా మీరు లేపండి అయ్యా. అవునే, నిన్ను నమ్ముకున్న బిడ్డను తలగానే పెడతానన్నావు ప్రభా. అవును ప్రభా, ఉన్న ప్రతి ఒక్క సమస్యను తీసేసి ప్రభా, అవును ప్రభా, చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా మీరు తలగా పెట్టమని నజరీయుడైన సర్వశక్తి గల యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.